హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. ఎట్టకేలకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ టీం అయితే వచ్చేసింది. సో స్క్వాడ్ కొంచెం ఎక్సైటింగ్గా ఉంది, కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది, కొంచెం షాకింగ్గా ఉంది. సో ఈ చాలా డెసిషన్స్, చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నాయి. సో లెట్స్ డిస్కస్ స్క్వాడ్ ఎలా ఉంది, ఏంటి, ఎలా పర్ఫామ్ చేయొచ్చు, ఏమేమి కాంబినేషన్స్ ఉండొచ్చు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో 15 మెంబర్ స్క్వాడ్ అయితే వచ్చేసింది. సో ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, బూమ్రా, జైస్వాల్, పంత్ అండ్ వాషింగ్టన్ సుందర్. సో కొంచెం తికమకగా ఉంది స్క్వాడ్ అయితే చూస్తుంటే, బికాస్ మోస్ట్లీ బ్యాటింగ్ ప్రిఫరెన్స్ ఉంది, మోర్ ఆల్రౌండర్స్ ఉన్నారు. కానీ ఫాస్ట్ బౌలింగ్ మాత్రం కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేశారని అనిపించింది ఈసారి స్క్వాడ్ చూస్తుంటే. ఇంకా పోతే బ్యాకప్ కీపర్ కింద పంత్ని తీసుకున్నారు. పంత్ బ్యాకప్ కీపరా లేదా మెయిన్ కీపరా? మెయిన్ కీపర్ రాహులా లేదా పంత? అసలు టీంలో వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటారు? ఇద్దరు ఉంటారా? పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈ స్క్వాడ్ని చూస్తుంటే. ఆల్రౌండర్స్ కింద హార్దిక్ పాండ్యా తర్వాత జడ్డు ఉంటాడా? అక్షర్ వస్తాడా? లేదా వీళ్ళిద్దరిని కాదని వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారా? లేదా జడ్డు అండ్ సుందర్ ఆర్ జడ్డు ఆర్ అక్షర్ వస్తారా? ఏ విధంగా 11 అనేది ఫామ్ చేస్తారు? ఓన్లీ 4 బౌలర్స్ని పెట్టుకొని ఒక్క ఆల్రౌండర్ని తీసుకుంటే, అపార్ట్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా 5 బౌలర్స్. 5 బౌలర్స్తో మనం 50 ఓవర్స్ కంప్లీట్ చేయాలనేది చాలా, ఐ థింక్ ఇట్స్ అ వర్స్ట్ డెసిషన్. మనం చూసాం ఆల్రెడీ 2023 వరల్డ్ కప్ ఫైనల్లో మనకు ఓన్లీ 5 బౌలర్స్ అండ్ 3 ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ఉన్నారు ఆ రోజు కూడా. ఆ రోజు ఫస్ట్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు బుమ్రా అండ్ షమి. మనకు బాగా గుర్తుంటుంది ఆ మ్యాచ్, మర్చిపోలేదు కాబట్టి. 3 వికెట్స్ పడ్డాయి. స్టిల్ ఆఫ్టర్ బుమ్రా అండ్ షమి స్పెల్ అయిపోయిన తర్వాత ఒక్క బౌలర్ కూడా వాళ్ళని కట్టడి చేయలేకపోయాడు. హెడ్ని కానీ లబుషేన్ని కానీ. బికాజ్ ఒక సిరాజ్ పెద్ద టఫ్ బౌలింగ్ వేయలేకపోయాడు. ఇంకో ఎండ్లో స్పిన్నర్స్ జడేజా కానీ కుల్దీప్ యాదవ్ కానీ ఇద్దరు అంత బెటర్గా పర్ఫామ్ చేయలేకపోయారు. అందుకే వాళ్ళు ఈజీగా చేజ్ చేసేయగలిగారు. హెడ్ వికెట్ పడకపోవడానికి కూడా కారణం అదే. సో అలాంటి సిచ్యువేషన్స్ చూసి కూడా మళ్ళీ ఎందుకు ఇదే టీమ్ అప్రోచ్ తీసుకున్నారనేది అర్థం కావట్లేదు. బికాజ్ ఈవెన్ దో మనం అది ఇండియా కాదు దుబాయ్లో అని అనుకున్నప్పటికీ కూడా, దుబాయ్ పిచ్ ఏమో అంత హెవీ బ్యాటింగ్ పిచ్ కాదు, అలానే ప్యూర్ బౌలింగ్ పిచ్ కాదు. మనం దుబాయ్లో ఐపీఎల్ జరిగింది, చాలామంది చూసాం దాంట్లో ఎలా పిచ్ ఎలా బిహేవ్ చేసిందని. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా పాపం మన సిరాజ్ భాయ్ మాత్రం చాలా బాధేస్తుంది. బికాస్ ఈజ్ ద నంబర్ 1 ఓడిఐ బౌలర్, ప్లస్ లాస్ట్ 2 ఇయర్స్లో ఓడిఐస్లో ఐ థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ వికెట్ టేకర్. అలాంటి పర్సన్ని రోహిత్ శర్మ చెప్పిన వే ఈజ్ నాట్ గుడ్ విత్ ఓల్డ్ బాల్ అని చెప్పడం అండ్ సమ్ అదర్ పారామీటర్స్ వల్ల పక్కన పెట్టడం చాలా బాధగా అనిపిస్తుంది. బికాస్ టీం చూసుకున్న 15 మెంబర్ స్క్వాడ్ చాలా అన్బ్యాలెన్స్డ్గా ఉంది. బికాస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బట్ బౌలర్స్ చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఆల్రౌండర్ ఎక్కువ ఉన్నారు, బట్ కరెక్టే ఆల్రౌండర్స్ ఉండాలి. బట్ ఆల్రౌండర్స్ మాత్రమే ఉంటే సరిపోతుంది కదా, బౌలర్స్ కూడా ఉండాలి. బికాజ్ మీరు చూస్తే ఓన్లీ 3 బౌలర్స్ ఉన్నారు అక్కడ. ఎవరు? బుమ్రా, షమి, హర్షదీప్ సింగ్. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా గాయం అయితే? బుమ్రా ఆల్రెడీ డౌట్గా ఉన్నాడు. అసలు ఉంటాడా ఉండడా తెలియని పరిస్థితి. ఒకవేళ ఉన్నా ఆల్రెడీ అంటున్నారు ఓన్లీ సెమీఫైనల్ అండ్ ఫైనల్స్కే ఉండొచ్చని. సో లెట్స్ సే ఈవెన్ లీగ్ స్టేజ్లో వచ్చాడు అనుకుందాం. బట్ వాట్ ఇఫ్ మహమ్మద్ షమి ఆర్ హర్షదీప్ సింగ్కి ఏదైనా ప్రాబ్లం అయితే బ్యాకప్ ఎవరు? ఓకే, ఓన్లీ 3 మెంబర్స్తోనే టోటల్ మ్యాచెస్ ఆడాలి అనుకున్నా, బట్ వాట్ అబౌట్ స్పిన్నర్స్? ఆల్రౌండర్లు ఎవరిని తీసుకోవాలి? జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ముగ్గురిని తీసుకున్నారు. సో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్సే, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్. బట్ హౌ దే కీప్ ఇన్ ద టీమ్ 11 అనేది మాత్రం అర్థం కావట్లేదు. బికాస్ రిషబ్ పంత్ని తీసుకున్నారు, పంత్ మిడిల్ ఆర్డర్, రాహుల్ మిడిల్ ఆర్డర్. సో ఐ డోంట్ నో వాళ్ళు ఎలా అకామిడేట్ చేయాలని, ఏ ప్లాన్తో ఈ 15 మెంబర్ స్క్వాడ్ని సెలెక్ట్ చేశారనేది మాత్రం అర్థం కావట్లేదు. అండ్ మళ్ళీ హార్ట్ బ్రేక్ సంజు శాంసన్కి మాత్రం. బికాజ్ శాంసన్ ఉంటాడు అని చాలామంది అనుకున్నారు. ఈవెన్ చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా శాంసన్ని పిక్ చేశారు బ్యాకప్ కీపర్ కింద. బట్ ఫైనల్లీ మన అజిత్ అగార్కర్ అండ్ రోహిత్ శర్మ, ఐ డోంట్ నో హూస్ కాల్, బట్ ఫైనల్గా పంత్కే వెళ్ళారు. ఈవెన్ మనం డిస్కస్ చేస్తే పంత్ ఏమంత ప్రూవ్డ్ ప్లేయర్ కూడా కాదు ఇంతకుముందు, 1 డేస్లో ఎస్పెషల్లీ. T20స్లో ఓకే కొంచెం బాగానే ఆడుతున్నాడు, టెస్ట్లో ఓకే, బట్ 1 డేస్లో అంత ప్రూవ్డ్ ప్లేయర్ కాదు. ఈవెన్ బిఫోర్ హిజ్ యాక్సిడెంట్ కూడా అంత బెటర్గా ఏమీ పర్ఫార్మెన్స్ చేయలేదు 1 డేలో. అండ్ ఆఫ్టర్ వరల్డ్ కప్ నుంచి, ఏషియా కప్ నుంచి రాహుల్ కీపింగ్ తీసుకున్న తర్వాత రాహుల్ కీపింగ్ చాలా బాగా చేస్తూ వచ్చాడు, బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా చేస్తూ వచ్చాడు. బట్ ఐ డోంట్ నో
వాళ్ళు ఏ పారామీటర్ మీద సంజు శాంసన్ కంటే రిషబ్ పంత్‌ని సెలెక్ట్ చేశారనేది అర్థం కావట్లేదు. అండ్ సిరాజ్ తర్వాత ఇంకా ఎక్కువ ఫీల్ అనిపించేది శాంసన్. శాంసన్ చాలా మంచి పెర్ఫార్మన్స్ చేస్తున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. బట్ ఆ టైంలో శాంసన్‌కి వస్తదేమో బ్యాకప్ కీపర్ కింద అని అనిపించింది. బట్ ఫైనల్లీ దే గాన్ టు పంత్. లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి దాని గురించి. బట్ ఎనీవే అయన్నీ మనం కన్సిడర్ చేయకూడదు. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ద కాల్ ఆఫ్ సెలెక్టర్స్, కోచ్ అండ్ క్యాప్టెన్. అండ్ వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేయాలని మనం కోరుకోవడం తప్ప మనం చేయగలిగిందేం లేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే గిల్‌ని వైస్ కెప్టెన్‌గా ప్రకటించడంలోనే ఒక చిన్న మ్యాజిక్ ఉందనిపిస్తుంది. బికాజ్ అసలు గిల్ ఉంటాడా? ఉన్న బ్యాకప్ ప్లేయర్ కింద ఉంటాడా? బికాజ్ చాలామంది ఏం ప్రిఫర్ చేస్తున్నారు, రోహిత్‌తో జైస్వాల్ ఓపెనింగ్ వస్తే బావుంటది అనేది ప్రిఫర్ చేస్తున్నారు. సో, అలాంటి మూమెంట్‌లో గిల్‌ని వైస్ కెప్టెన్ అని ప్రకటించడం మేబీ దే ఆర్ ట్రైయింగ్ టు సే థట్ గిల్ ఈజ్ అ పర్మనెంట్ ప్లేయర్ యాస్ ఎ ఓపెనర్ వన్ డేలో అండ్ మేబీ ఛాన్స్ ఉంటే హీ ఈజ్ ద ఫ్యూచర్ కెప్టెన్ అని కూడా ఇండైరెక్ట్‌గా చెప్పినట్టు అనిపిస్తుంది ఇండియన్ ఫ్యాన్స్‌కి. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఆఫ్టర్ ఓడిఐ వరల్డ్ కప్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అతని కాంట్రాక్ట్ పోయింది బీసీసీఐతో. అండ్ దెన్ మళ్ళీ టీ20కి తీసుకోలేదు. సో, వీఆర్ హోపింగ్ శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తాడని. బికాస్ శ్రేయస్ అయ్యర్ టెస్ట్‌లో గానీ, టీ20లో గానీ, వన్ డేస్‌లో గానీ ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి అద్భుతంగా ఆడుతున్నాడు. బాగా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ స్టిల్ మరి ఏం జరుగుతుందో, పాలిటిక్స్ జరుగుతున్నాయా లేదా వాటెవర్ ఇట్ ఈస్, శ్రేయస్ అయ్యర్ అయితే కొంచెం ఇండియన్ క్రికెట్‌కి డిస్టెన్స్ అయిపోతూ ఉన్నాడు ప్రతిసారి. వన్ డే వరల్డ్ కప్ అద్భుతంగా ఆడాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ టీంలోకి ఆయనకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సో, ఈవెన్ మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది. మళ్ళీ వన్ డేస్ వచ్చాయి. మళ్ళీ ఛాన్స్ వచ్చింది. చూడాలి ఈసారి ఎంత బాగా ప్రూవ్ చేసుకుంటాడు. బికాజ్ హీ ఈజ్ ఆల్రెడీ ప్రూవింగ్ ఎవ్రీ టైమ్. బట్ ఈసారి ఇంకా బాగా ఆడి మళ్ళీ టీంలోకి వచ్చి కంప్లీట్ ఓడిఐ ప్లేయర్ ఈవెన్ టీ20స్‌లో కూడా కమ్‌బ్యాక్ ఇవ్వాలని అయితే ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో, ఇంకొక అడిషన్ జైస్వాల్ అడిషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్. అందరూ అనుకునిందే జైస్వాల్ ఖచ్చితంగా టీంలోకి వస్తాడని. డెబ్యూట్ చేస్తున్నాడు. ఫైనల్‌గా ఐసీసీ ఈవెంట్‌లో డెబ్యూట్ చేస్తున్నాడు. సో, దట్ ఈస్ అ గుడ్ సైన్. అండ్ జైస్వాల్ మనం ఆల్రెడీ చూసాం. చాలా బాగా ఆడగలడు వన్ డేస్‌లో కూడా. బికాజ్ అండర్-19 వరల్డ్ కప్‌లో హీ ఈజ్ ఎ ప్రూవ్డ్ వన్ డే ప్లేయర్. ఆ తర్వాత టీ20లో టెస్ట్‌లో కూడా చాలా మంచి గ్రిట్ చూపించాడు. ఆ పేషెన్స్ ఉంది. ఇమ్మీడియేట్‌గా గేమ్‌కి తగ్గట్టు, ఆ ఫార్మాట్‌కి తగ్గట్టు అతని పేషెన్స్ లెవెల్ చేంజ్ అవ్వడం. టీ20లో ఇమ్మీడియేట్‌గా అటాకింగ్ ఎలా ఉంటదో టెస్ట్‌లో అదే పేషెన్స్‌తో ఆడతాడు. సో, సా దట్ చేంజ్ అండ్ ఆల్. కాబట్టి జైస్వాల్ పిక్ ఈజ్ ఎ గుడ్ పిక్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ పిక్ ఆల్సో. ఇంకా షమీ కమ్‌బ్యాక్ ఆఫ్టర్ వరల్డ్ కప్ తర్వాత షమీ చాలా ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎ ఇయర్, నవంబర్ అంటే ఆల్మోస్ట్ 15 మంత్స్ తర్వాత మళ్ళీ టీంలోకి ఇస్తున్నాడు. సో, వెయిటింగ్ టు సీ హౌ షమీ బౌల్స్. అండ్ రేపు టీ20 ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ డేస్ ఉన్నాయి ఇంగ్లాండ్‌తో. సో, ఈ మ్యాచెస్‌తో షమీ కొంచెం ప్రాక్టీస్ అయితది. తర్వాత షమీ విల్ పికప్ ఈజీలీ. షమీకి కొంచెం ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కాబట్టి బిఫోర్ ద సీజన్. సో, ఖచ్చితంగా ఇది యూజ్ అయితది ఇంగ్లాండ్ సిరీస్. సో, బుమ్రా ఉంటాడా లేదా అనే దశలో సిరాజ్‌ని పిక్ చేసుకోకపోవడం చాలా రాంగ్ డెసిషన్ అనిపించింది. ఈవెన్ ప్రతి ఎక్స్‌పర్ట్ అదే అంటున్నారు ప్రెజెంట్. బికాజ్ సిరాజ్ అట్‌లీస్ట్ నువ్వు బ్యాకప్ ప్లేయర్ కింద తీసుకోవచ్చు సిరాజ్‌ని. సిరాజ్ ఈజ్ ఎ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్, ప్రూవ్డ్ బౌలర్. బికాజ్ వాషింగ్టన్ సుందర్ ఏ పొజిషన్‌లో కూడా ఆడించడానికి క్లియర్‌గా అవకాశం అయితే కనిపించట్లేదు. ఔట్ సైడ్ నుంచి మేబీ దే హ్యావ్ దేర్ ఓన్ ఏమైనా ప్లాన్స్ ఉండొచ్చు. లేదా ఆ పిచ్‌కి సూట్ అవ్వచ్చు. ఏం కన్సిడర్ చేశారో తెలియట్లేదు. ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అంత క్లారిటీగా ఏం చెప్పలేదు. బట్ వాళ్ళకేమైనా ప్లాన్ ఉంటే తప్ప జస్ట్ బ్యాకప్ ప్లేయర్ కిందో లేదా జస్ట్ ఒక ఆల్ రౌండర్ కిందో సెలెక్ట్ చేసుంటే సిరాజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బికాజ్ ఫాస్ట్ బౌలర్‌కి ఒక ఖచ్చితంగా బ్యాకప్ కావాలి. బుమ్రా సడెన్‌గా ఏమైనా ఒక మ్యాచ్ రెస్ట్ తీసుకోవాలనుకుంటే నీకు ఓన్లీ ఫైనల్‌గా 3 బౌలర్స్ అయిపోతారు విత్ హార్దిక్ పాండ్యా. చాలా కష్టం అయిపోతది ఆ టైంలో. సో, ఇది కొంచెం షాకింగ్. బట్ స్టిల్ హర్షదీప్ సింగ్ అనేది ఎక్స్‌పెక్టెడ్ పర్సన్ లైనప్‌లో. బికాజ్ వీ నీడ్ వన్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ పక్కా ఉండాలి కాబట్టి హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఒక మంచి పిక్కే. అతను అది ఎంత బాగా యూజ్ అయితది, అతను ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తాడనేది మాత్రం వెయిట్ చేయాలి ఛాంపియన్స్ ట్రోఫీలో. ఆల్రెడీ కరుణ్ నాయర్ గురించి చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. కరుణ్ నాయర్ ఏమైనా స్క్వాడ్‌లో పిక్ అవుతాడా? ఏమైనా ఛాన్స్ ఉందా 15 మెంబర్స్ స్క్వాడ్‌లో అని? బట్ అజిత్ అగర్కర్ గారిని దాని గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాడు. యెస్, హీ ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్. మేము నోటీస్ చేస్తున్నాం. బట్ వీ కెనాట్ సెలెక్ట్ ఎవ్రీవన్ ఇన్ ద 15 మెంబర్స్ స్క్వాడ్ అని సింపుల్‌గా చెప్పేసాడు. సో, కరెక్ట్. బికాజ్ ఒక సిరీస్‌లో పెర్ఫార్మ్ చేసినందుకు వీ నీడ్ టు నోటీస్. ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఇవ్వాలి. బికాజ్ హీ ఈజ్ పెర్ఫార్మింగ్ కంటిన్యూస్‌లీ. అండ్ ఈ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. ఈజ్ హైయెస్ట్ స్కోరర్ ఇన్ దిస్ సీజన్. చాలా బాగా ఆడాడు. మంచి యావరేజ్ ఉంది. 700 నియర్లీ యావరేజ్ ఉంది. సో, దట్ ఈస్ ఎ షాకింగ్ స్టాట్స్. బట్ స్టిల్ దానికి ఐసీసీ ట్రోఫీకి ఇమ్మీడియేట్‌గా తీసుకోవడం అనేది కొంచెం కష్టం. ఈవెన్ హీ నో దట్. ఆయనకి తెలుసు ఇది రియలైజ్ అవ్వగలడు. బట్ లెట్స్ సీ కమింగ్ సిరీస్‌లో ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. ఇస్తారు అని కోరుకున్నాం.